హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చేపల పులుసు రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలనేది చూసాం. కావలసిన పదార్థాలు: నూనె, టమాటో, ఆనియన్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ పసుపు. చింతపండుని నానబెట్టి పులుసు చేసుకోవాలి. ఈడ నేను పేస్ట్ అనేది ఏమేమి వేసి డిస్ప్లే చేస్తున్నా: ఉప్పు, కారం, చేపలు బాగా శుభ్రం చేసుకున్న చేపలు. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడొచ్చు మీరు, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అయితే ఇందులోకి వేయాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ చూడొచ్చు మీరు, ఇలా వేయాలి. వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా నూనెలో వేయించుకోవాలి. ఇవి వేగడం నుంచే మనకైతే కూరకి టేస్ట్ అనేది వస్తుంది. చేపల పులుసులో ఎర్రగడ్డ వేయడం వల్ల నీసువాసన ఉండదు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత కారం వచ్చేసి అంటే చిల్లీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ 1 kgకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే నూనెలో ఈ మిశ్రమాలన్నీ బాగా వేగాలి. ఇక్కడ కొరియాండర్ పౌడర్, గరం మసాలా అండ్ పసుపు ఇవన్నీ వేసి కూడా నీట్గా వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏమేమి యాడ్ చేసానని పక్కన డిస్ప్లే చేస్తున్నా చూడండి. కొబ్బరి, తెల్లవాయలు, అల్లం అండ్ కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే మనకి మసాలా అన్నమాట, దీని నుంచే టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసుని ఇప్పుడు బాగా నూనెలో ఉడకనివ్వాలి. మీరు చూడొచ్చు, చింతపండు పులుసు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes పాటు వదిలేయాలి. దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీరు చూడొచ్చు, ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది, అంటే ఇది బాగా కుక్ అయిందని అర్థం. మసాలా కుక్ అయిన తర్వాత మనం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు, వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి కలుపుకొని మరి మూత పెట్టుకొని మనం ఒక 5 minutes పాటు మరి వదిలేయాలి. అంటే అది కూడా వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఆ 5 minutes తర్వాత బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు అంటే ఉప్పు, నిమ్మకాయతో శుభ్రం చేయాలి. ఆ చేపలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేపలని వేసేసిన తర్వాత మనం ఒక 10 minutes పాటు మూత పెట్టాలి. చేపల్ని చూడొచ్చు మీరు, జస్ట్ నీట్గా పెట్టాలన్నమాట దాంట్లో, జస్ట్ అంతే. దాన్ని మనం వేయించకూడదు, చికెన్కి మటన్కి చేసినట్లా. ఇలా బాగా చేపల్ని పెట్టేసి ఇంకా మనమైతే మూత పెట్టి కుక్ చేయాలి. చూడొచ్చు మీరు, చేపల్ని పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడొచ్చు మీరు, మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు కదా ఎంత టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్. అసలు చేయడం కూడా చాలా ఈజీ. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఈ వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఈజీ వంటలు అండ్ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మన ఛానల్ అయితే ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.